హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేద ఇంటి రుచులు స్వాగతం సుస్వాగతం అండి. నేను ఈరోజు చూపించబోతున్న రాయలసీమ ఎర్రకారం దోశ అండి. చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చూద్దామా ఎలా చేశానో. నేను 5 అవర్స్ అండి, ఖచ్చితంగా 5 గంటలు బాగా కడుక్కొని నానపెట్టుకున్నాను. ఇలాగా ఎన్నిసార్లు కడుక్కున్నానంటే 4 టైమ్స్ ఖచ్చితంగా కడుక్కున్నానండి. ఇలా నానబెట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 5 అంటే ఎంత అంటే ఒక టీ గ్లాస్ అంతా ఉద్ది బ్యాళ్ళును 4 గ్లాస్ అంతా 4 గ్లాస్ కాదండి, 4 టీ స్పూన్ అంతా మెంతులు వేసానండి. వినండి, ఇంకొకసారి కొలతలు కానీ బాగా ఖచ్చితంగా వినండి. టీ గ్లాస్ అంతా ఉద్ది బ్యాళ్ళు, 4 టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసి కడిగి పెట్టుకున్నానండి. ఇవి కానీ తర్వాత పిండి మర రుబ్బించుకున్న తర్వాత, మేము పిండి మర రుబ్బించుకుంటామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా రుబ్బి మనము పొడి పిండితో కలిపితేనే క్రిస్పీగా దోశ వస్తుంది. అందులో మనం 5 అవర్స్ నానపెట్టుకున్న ఈ ఉద్దిబేళ్ళ మిశ్రమం ఏదైతే ఉందో అదంతా ఒకసారి చెక్ చేసుకొని సాల్టు, నేను ఫస్ట్ వేసిన నీరు ఏంటంటే రైస్ వాటర్ అండి. రైస్ వాటర్ అన్నీ వేసి బాగా సాల్ట్ సరిపడినంత, నేను కొద్దిగా దీంట్లోనే బేకింగ్ సోడా వేస్తున్నానండి. మరి దోశ వేసేటప్పుడు వేయడం లేదు. ఇది కానీ గుర్తుపెట్టుకోండి. ఇలా బాగా కలిపి పెట్టుకోండి. ఇంకొకటి అండి, ఇలా గట్టిగానే కలిపి పెట్టుకోండి, ఎక్కువ వాటర్ వేయకండి. ఇలా కలిపి పెట్టుకున్న నైట్ అంతా దాన్ని గాలిపోకుండా గట్టిగా మూత పెట్టి ఇలా పొద్దున్నే మార్నింగ్ ఉదయాన్నే చూసుకోండి. ఇలా పొంగి ఉంటుంది. గెరిట పెడితే ఇలాగా తిప్పలేనంత ఉంటుందండి. పొంగింది పిండి అయితే చాలా చక్కగా పొంగిందండి. ఇలా మనము కలుపుకున్న తర్వాత ఆ పొంగిన పిండిని ఇలానే తీసుకోవద్దండి. బాగా ఇలా తీసేసుకొని కలిపి పక్క పెట్టుకోండి ఒక బౌల్లో. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం అందులో 1 కప్పు పీనట్స్ వేస్తున్నామండి. పల్లీలను వేస్తున్నాము. ఇలా పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు ఎంత వేయిస్తే అంత రుచి అండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ అంతా పప్పులు వేస్తున్నానండి. ఇవి కానీ దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసివేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 1 కప్పు వేస్తున్నానండి. నేను కారము సరిపడినంత వేస్తున్నాను. మీకు కావాలి అంటే 1.5 కప్ యూజ్ చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేయిస్తున్నాను. అందులో ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. ఇలా బాగా రోస్టెడ్గా బాగా వేయించుకున్న పచ్చిమిర్చిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక జార్లో వేసుకోవాలి. అవన్నిటినీ ఒక జార్లో వేసుకొని మనము బాగా గుర్తుపెట్టుకోండి. ఉప్పు సరిపడినంత, మీకు ఎంత కావాలో కాదండి, ఉప్పు సరిపడినంత చూసుకొని మనం వేసుకోవాలండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి, చాలు. మనము వాటర్ వేయకోకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చిల్లీ యాడ్ చేసుకోవాలండి. చిల్లీ వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మనము ఇంకొకసారి రుబ్బి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు ఇప్పుడు సిద్ధం చేసుకుంటున్నానండి. పోపుకు కావాల్సిన 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి. అంతే, ఇంకంతకుమించి ఏం అవసరంలే. అంతే. ఆ చట్నీలోకి 1 గ్లాస్ వాటర్, చాలా ఎక్కువ వద్దు. మనం ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఎర్రకారం సిద్ధం చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, 1 టమాటా, 1.5 ఎర్రగడ్డ, అది జ్ఞాపకం చేసుకోనండి. ఎర్రకారం సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. ఇంకొకటండి, ఈ దోశ బ్యాటర్లో ఎక్కువ వాటర్ పోసుకోకండి. వాటర్ పోసుకుంటే రోస్టర్ రాదండి, సాఫ్ట్గా వచ్చేస్తాయి. మీకు రోస్ట్ కావాలంటే తక్కువ, ఎక్కువ కాదు. ఇలా రుబ్బి పెట్టుకుని ఎర్రకారంలో చూడండి ఎంత రెడ్గా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలాగ కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ని చిక్కగా మీ కొలత చెప్తున్నాను చూడండి. 4 గంటల దోశ పిండికి 1/2 గ్లాస్ వాటరే వేయండి, ఎక్కువ వేయకండి. ఇలాగ దోశ వేసుకొని మనము మీకు ఎంత ఆయిల్ వేయాలో, నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ ఏం చేయాలంటే ఎర్రకారం రుబ్బి పెట్టుకున్నాం చూడండి, ఆ ఎర్రకారం తీసుకొని ఇలాగంతా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 5 సెకండ్స్ ఉంచండి. ఆ పచ్చిదనం అంతా వెళ్ళిపోతుందండి. తర్వాత మనము చూసుకొని ఇంకొకసారి ఆయిల్ వేసుకొని తిప్పేసుకుందాం. ఇంకొక దోశ వేసుకుందామండి. ఇలాగే సేమ్
సేమ్ అంతే అండి. ఇలా ప్రాసెస్సే. మీరు ఎంత పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాల్సింటే ఏ సైజులో కావాల్సింటే ఆ సైజులో వేసుకుందాము. ఇంకొకటండి, పుట్నాల పప్పు మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తున్నా. పుట్నాలు కారము అంతే అండి, ఏం పర్లేదు, మీరు టెన్షన్ పడకండి. పుట్నాలు ఒక స్పూను, ఒక కప్పు పుట్నాలకి ఒక టీ స్పూను కారము, ఒక హాఫ్ స్పూను ఉప్పు అంతే, అంతకు మించి ఏమొద్దు. ఇవి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొక దోశ సిద్ధమవుతుంది. ఆ దోశ అలానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరి ఇంకొక దోశ ఇప్పుడు పుట్నాల కారం వేసింది చూపిద్దాము. చూస్తున్నారు కదండి, అలా రుబ్బి పెట్టుకోవాలి పుట్నాల కారం అనేది. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. అది మీ ఇష్టం. ఒకవేళ మాకు ఎర్రకార దోశే కావాలి అనుకుంటే ఎర్రకారం ఒకటి వేసుకోండి. లేదు మేము ఇలా చేసుకుంటామంటే ఇలా రెండు చేయండి. టేస్ట్ చాలా 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 బాగుంటుంది. టేస్ట్ విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరమే లేదు. చూడండి, నేను వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిగో ఇలా వేస్తున్నాను. పుట్నాల పప్పు 1 స్పూన్, హాఫ్ స్పూన్ ఎర్రకారం వేసి ఇలాగ ఇంకొక దోశ వేస్తున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత 2 సెకండ్స్ అంతే, 2 సెకండ్స్ ఉంచి తిప్పి వేసుకొని అటు ఇటు తిప్పుకున్న తర్వాత దోశ అయితే పర్ఫెక్ట్గా కాలిపోయి ఉంటుంది. చూడండి ఎంత రోస్ట్ ఉందో. నిజంగా చూడండి, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, రాయలసీమ ఎర్రకారం దోశ ట్రై చేశారా? బాగుందా ఫ్రెండ్స్? నా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి.